పాలకులు ఎంతమంది అయితే ఉన్నారో పార్టీలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కానీ ఆటో డ్రైవర్లకు బతుకులు మాత్రము మారడం లేదు. మారడానికి మాత్రము ఏ నాయకులు కూడా ముందుకు రావడం లేదు, స్పందించడం లేదు. గత 12 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఏదైతే మీటర్ ఛార్జీలు ఉన్నాయో అదే 20 రూపాయలు, కిలోమీటర్కు 11 రూపాయలు చొప్పున ఉన్నది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఆటో కార్మికులకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో మా ఆటోలకు జెండాలు కట్టుకొని మేము తెలంగాణ ఉద్యోగం గురించి కేసులు పెట్టుకొని లాఠీ ఛార్జీలు ముందుకు పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏది మాత్రం ఒరిగింది ఏమీ లేదు. దాంతోపాటు ఒరగకపోయినా పర్వాలేదు, కానీ ఫోటో చట్టాన్ని అంటే చాలా ఇంతకుముందుకు పేపర్లలో రాసేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రము చెట్టు చాటుకుండి, గోడ చాటుకుండి, కార్నర్లలో ఉండి ఈ ఫోటో ఛానళ్ళు పట్టుకొని వచ్చారు. వాటి మాత్రం 35, నెలకు వచ్చేసరికి మాత్రం 35-30 వేల రూపాయలు అవుతున్నాయి. వీటితో పాటు కూడా మోటార్ కార్మికులు భరించలేని పరిస్థితులు ఉన్నాయి. కొందరు అయితే మొత్తం ఇంకా ఈ కరోనా ఉద్యమంలో చాలామంది ఆగమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వము 10 సంవత్సరాలు అంటే 2 పర్యాయాలు గవర్నమెంట్ వాళ్ళు చేతులకు ఇచ్చినా మా మీటర్ ఛార్జీలు మాత్రము పెంచలేదు, మా మీటర్లు జోలికి రాలేదు. అలాగే సంక్షేమ బోర్డు కానీ ఏర్పాటు చేయమన్నా అది కూడా చేయలేదు. ఏది చేసినా కానీ వాళ్ళ ఏది పట్టించుకోలేదు. దాంతోపాటు మేము ధర్నా చేసడానికి ధర్నా చౌక్ దగ్గరికి పోయి ధర్నా చేస్తుంటే ఆ ధర్నా చౌక్ని చేయాలని గత పాలకులు చూసిరు. ఆ ధర్నా చౌక్ని ఎట్లా చేస్తారు? ఆ ధర్నా చౌక్ కానీ కదా మనం ధర్నా చేసి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము. ఆ ధర్నా చౌక్ కానీ ఆటో కార్మికులు ధర్నా చేస్తుంటే ధర్నా చౌక్ కూడా తీసేయాలని చూస్తే ఇంత దుర్గమార్గమైన ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్కు మనము ముగింపు చేసి మనము కొత్త గవర్నమెంట్ తెచ్చుకున్నాం. ఈ కొత్త గవర్నమెంట్ తెచ్చుకున్న తర్వాత మన ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే ఏర్పడక ముందుకు మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు కర్ణాటకలో ఎలాగైతే అయిందో లక్షలాది మంది డ్రైవర్లు వాళ్ళతోటే మనము గవర్నమెంట్ ఎట్లయితే తెచ్చుకున్నామో అదే విధంగా మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా తెచ్చుకోవచ్చని మమ్మల్ని కూడా గాంధీ భవన్కు పిలిచి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. దాంతోపాటుగా వాళ్లకు మనకున్న ఆటో కార్మికుల ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. 10 సంవత్సరాలు అయిపోయింది, మీటర్ ఛార్జీలు పెరగలేదు. అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. అలాగే ఈ ఓలా, ఊబరు, ర్యాపిడో వీటికి ఎలాంటి పరిమితులు లేకుండా విచ్చలవిడిగా గవర్నమెంట్కు నాశనం చేసుకుంటూ డ్రైవర్లు నాశనం చేస్తూ వాళ్ళు మాత్రము బడా వ్యాపారులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వీటి మీద కూడా మాట్లాడాలని మనం చేయడం జరిగింది. అలాగే ఇంకా అనేక సమస్యల మీద కూడా అప్పుడు మనం వేయడం జరిగింది. ఆ గవర్నమెంట్కు చరణం గీతం పాడినాం. కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనకు జనవరిలో పిలిచారు. జనవరిలో మనం పోయి పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మనం వినతి పత్రం కూడా ఇచ్చినాం. ఏమి అంటే సంక్షేమ బోర్డు గురించి, అలాగే మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇంతకు ముందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లనైతే చేసి ఆటో డ్రైవర్లు ఏది పట్టించుకోలేదో ఇప్పుడు ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చే ఏది కూడా అంటే ఆటోలో ఎక్కే ఒక్కరు కూడా ఆటోలో ఎక్కకుండా అయిపోయింది. అలాగే డిస్టిక్లలో అంటే వాళ్ళు షేరింగ్ చేస్తూ ఉంటారు. 10 మంది తినగానే ఆటో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో ఆటో పెట్టుకుంటారు. అలాంటిది ఆ 10 మందిని ఎక్కించుకొని పోయేయడానికి కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఒకరు ఎక్కక ఫ్రీ బస్సులోనే వెళ్ళిపోవడం వల్ల ఆ డిస్టిక్లో ఉన్న ఆటోలు కూడా మొత్తం సిటీకి వచ్చేస్తాయి. ఈ సిటీకి రావడం వల్ల చాలా సిటీలో ఉన్న డ్రైవర్లు కూడా అయోమయంలో పడిపోయారు. ఇదంతా కూడా మొత్తము ఇది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, అంటే మూలిగా నక్కంపై తాటిపండు పడ్డట్టుగా ఇది వచ్చింది. దీన్ని కూడా పరిష్కరించాలని కూడా మేము పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి వినతి పత్రం వేయడం జరిగింది. పోయి కలవడం కూడా జరిగింది. వీటన్నిటి మీద పరిష్కారం చేస్తామని చెప్పారు, కానీ ఇంకా చేయలేదు. చేయకపోవడానికి కారణంగా మనము 7వ తారీఖు ఒక్కరోజు బంద్కు పిలుపునిచ్చినాము. ఆ బంద్లో భాగంగానే డ్రైవర్లు కూడా అందరూ అనుకూలంగా స్పందించారు. ఎందుకంటే సమస్యలు అట్లా ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక్కరోజు బంద్కు పిలిపించి ఆ ఒక్కరోజు అందరూ సామరస్యంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా 6వ తారీఖు నాడు పిలిచి చర్చలు జరుపుతామని మన పొన్నం ప్రభాకర్ గారు, అలాగే మన కోటరామ్ సార్ గారు, అలాగే పూనంనేని సాంబశివరావు గారు వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడడం కూడా జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఎలాంటి చర్చలైనా జరగవచ్చు, ఎలాంటి ఫోన్ అయినా రావచ్చు. ఒకవేళ వస్తే మాత్రము మేము సమ్మె విరమించుకుంటాం, లేకపోతే మాత్రము ఈ సమ్మె కంటిన్యూగా సాగుతుంది. రేపు మాత్రము బంద్లో మా డ్రైవర్లందరూ కూడా పాల్గొంటున్నారని చేస్తున్నాం.